రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఇది చేసి మీరు నన్ను శోధించిన ఎడల అంటే మొదటిగా మనము దేవునికి ఇచ్చుట దేవుణ్ణి శోధించుటే అంట. నేను ఇచ్చి ఉన్నావు అనేది నీకు కృతజ్ఞతకు సూచన. దేవుడు ఏమి చేసినా చెయ్యకపోయినా మనము దేవునికి ఇచ్చుట అనేది కృతజ్ఞత. ఎందుకంటే మనము సాధారణంగా ఏదైనా లాభం వచ్చినప్పుడు, మేలు జరిగినప్పుడు, లేక మనము సంతోషంగా ఉన్నప్పుడే ఇస్తూ ఉంటాము. కానీ అది కాదు, ఎల్లప్పుడూ దేవునికి ఇవ్వటానికి మనము సిద్ధంగా ఉండాలి. దేవునికి ఇవ్వటం అంటే దేవునికి ఏమన్నా మన ధనము, మన యొక్క బంగారము, మన వెండి ఇవన్నీ అవసరమా? వెండి నాది, బంగారు నాది అని దేవుడే చెప్తూ ఉన్నాడు. అదే మరి ఎందుకు దేవునికి ఇవ్వాలి? ఇక్కడ చెప్తున్నాడు, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు తీసుకొని రండి. మందిరము ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండాలి. మందిరంలోనికి ఎవరు వచ్చినా సరే వారికి ఎంతో కొంత సహాయము వెళ్తూ ఉండాలి. ఆహారం ముఖ్యంగా పెట్టాలి. అనేక మంది ఉంటారు, ఆశతో వస్తారు. వారికి ఆహారం పెట్టడం అనేది మందిరంలో దేవుడు సంతోషించేటువంటి క్రియ. మందిరపు పని చేస్తున్న వానికి నీవు ఆహారం పెట్టాలి. దేవుడి చేత ఏర్పరచబడి నీకు ఉపదేశం చేస్తున్న వాడికి నీవు ఆహారం పెట్టాలి. అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదము. నీవు మొదటగా దేవుడు చెప్పకుండానే నీవు దానిని చేస్తూ కేవలము నీకు, నీ కుటుంబానికి మాత్రము కాకుండా మందిరంలో వచ్చే ప్రతి వారికి ఆహారము ఉండేటట్లు నీకు వచ్చినటువంటి దానిలో 10వ భాగాన్ని గనక దేవుని మందిరపు నిధిలోనికి తీసుకొని వస్తే, ఇక్కడ దేవునికి ఇమ్మంట్లే, దేవుని మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అంటే దానిని నీవు దాచి ఉంచాలి. ఆహారం అవసరమైనప్పుడు నీవు వాటిని పెట్టడానికి సిద్ధముగా ఉండాలి. యోసేపు అలాగే చేశాడు. ఐగుప్తులో ధాన్యం పండినప్పుడు 7 సంవత్సరాలు కొట్లు కట్టించి ధాన్యాన్ని నిల్వ చేశాడు. తర్వాత 7 సంవత్సరాలు కరువులో అందరికీ ఆహారాన్ని పంచిపెట్టాడు యోసేపు. దేవుడు అలాగ మన ద్వారా, మందిరాల ద్వారా చెయ్యాలి అని ఆశపడుతున్నాడు. కాబట్టి మనము దేవునికి ఇవ్వాలి. అంతే తప్ప దేవునికి నువ్వు ఇచ్చేటి ధనము అవసరము లేదు, నువ్వు ఇచ్చే ఇంకేది అవసరము కాదు. కానీ నీ ద్వారా ఇతరులకు మేలు కలగాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశము. అది గనక నీవు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఆకాశపు వాకిండ్లను విప్పుతాడంట. పట్టజాలనంత విస్తారంగా దీవెనలు నీపైన కృమ్మరిస్తాడంట. నీకు దీవెనలు కావాలి, కానీ దేవుడు చెప్పిన ఈ వాక్కు నీకు నచ్చదు. నా సంపాదనలో 10వ భాగం ఇచ్చేయాలా, లేక మందిరంలో గుడికి, చర్చికి 10వ భాగం ఇచ్చేయాలా? నీకు ఇచ్చేది ఆ యొక్క జనములను పోషించటానికి, అవసరానికి ఉపయోగపడటానికి, సమస్త విషయాల్లో జనములకు నీవు తోడుగా ఉండటానికి, మందిరంలో ఆదరణ కలిగించటానికి. అలాగే దేవుని పని చేసేటువంటి ఆ యొక్క యాజకులను నీవు పోషించాలి. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమమే. దేవుడు పని చేస్తున్నాడు, ప్రతి పనికి జీతం ఉన్నట్లు దేవుని పనికి పనివాడు జీతమునకు పాత్రుడు కాడా? అది జీతమే అనబడుతుంది తప్ప రుణము అనబడదు. ఇలాగా దేవుడు ప్రతిసారి చెప్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మందిరంలో నీవు ఇచ్చుట ద్వారా దేవుని యొక్క సేవకుణ్ణి నీవు పోషించినట్లే, మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ఆహారం పెట్టడం ద్వారా దేవుని నామాన్ని నీవు ఘనపరిచినట్లే. నీవు దానిని చేసినట్లయితే దేవుడు పట్టజాలనంత విస్తారం ఎలాగ విప్పుతాడంట? ఆకాశపు వాకిండ్లు విప్పుతాడంట. మనకి వర్షము ఎలాగ కుమ్మరింపబడుతుందో ఆకాశం తెరవబడినప్పుడు, అలాగ ఆకాశపు వాకిండ్లను విప్పి దీవెనలు విస్తారంగా పట్టజాలనంతా కుమ్మరిస్తాడంట. మరి కీలకమైన విషయం దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎంతమంది గ్రహించి జ్ఞానముతో లోబడి దీనిని ఆచరిస్తారో వారందరూ కూడా ఇదే రకంగా ఆశీర్వాదములు పొందుతారు.
ఆకాశపు వాకిండ్లను విప్పుతాడంట. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు పొందుకుంటారు. కాబట్టి దీనిని చేసి దేవునికి మహిమకరంగా మనము జీవించి దాని ద్వారా మనకే లాభం. నీవిచ్చే 10% ఆయన 1000 రెట్లు ఇస్తానంటున్నాడు. మరి 10% నీకు గొప్పదా? ఆయన ఇచ్చే ప్రతిఫలం 1000 రెట్లు గొప్పదా? మరి ఆ రీతిగా మనము ఆలోచించుకొని దేవుని యందు లాభమే తప్ప నష్టమేమీ ఉండదు అనే విషయాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని ముందుకు కొనసాగుదాము. దేవునికి మందిరాన్ని ఎల్లప్పుడూ పోషించే వారంగా మనం ఉండాలి. మన మందిరాన్ని జాగ్రత్తగా కాపాడుకునే వారిగా మనం ఉండాలి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మందిరములలో ఇదే నియమాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాగ మందిరాలు ఉన్నప్పుడు ఆ మందిరం ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు మనలను మారుస్తాడు. ప్రార్థించుకుందాం, అదే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి యొక్క నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. మరి అదే విధముగా మాకు జీవంనిచ్చి ఆశీర్వదించినందుకు మీకే స్తోత్రాలు. సహాయం దయచేయండి. అన్ని విషయాలలో అన్ని రంగాలలో కూడా మీ యొక్క ఆశీర్వాదంను నింపి నడిపించవలసిందిగా వేడుకొంచున్నాం. ఇదిగో తండ్రి, మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి వందనాలు, వాక్కును బట్టి వందనాలు. అవును తండ్రి, నీ మందిరంలో మరి మేము ఇచ్చేది నీకు అవసరం కాదు, కానీ మరలా దానిని జనముల యొక్క మేలు కోసము మీరు ఉపయోగించమని సెలవిచ్చి ఉన్నారు. దాని అంతటిని బట్టి మీకే స్తోత్రాలు. మరి నీ మందిరంలో ఎల్లప్పుడూ సమృద్ధి ఉండేటట్లు మరి మేము చూచుకునేటట్లు ఆ యొక్క జ్ఞానము కలిగిన హృదయంను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మరలా దాని ద్వారా నీవు ఇచ్చేటువంటి ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు మేమందరం పొందుకునే కృపనిచ్చి ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.